పూర్ణంగా రథాలు తగలబెట్టినప్పుడు ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు నేను దానికి విషయంలోకి వస్తా విత్ డీటెయిల్స్ వస్తా కాసేపట్లో. కానీ ముందు అసలు ఏం జరుగుతోంది స్వామి సరస్వతి గారు ఈ తిరుమల ప్రతిష్ట మీద, లేకపోతే భక్తుల మనోభావాల మీద ఈ దెబ్బతీసే అధికారం హక్కు ఎవరిచ్చారు? ఒక వ్యక్తి పేటెంటా ఇది? ఎస్ సార్, మాట్లాడండి. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ్వర సమో దేవో నా భూతో నా భవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈరోజు ప్యానల్లో ఉండేటువంటి పెద్దలు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే పెద్దలకి, మీకు, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా మా ఆవేదన పంచుకునేటువంటి అవకాశం ఇచ్చారు. చాలా బాధపడుతున్నాం మేమందరం కూడా. వైసీపీ నాయకులకు ఉండేటటువంటి కుసంస్కారాన్ని వెలగెక్కారండి. వారి దుర్బుద్ధిని వెలగెక్కారు, వారి నీచ సంస్కారాన్ని బయటపెట్టుకున్నారు. కేవలం హిందూ సనాతన ధర్మం కోసం ఏదైతే మేము గతంలో పూర్వాశ్రమంలో చదువుకున్నాం, చాలామంది స్వామీజీలందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషను చాలా చదువుకునేటువంటి స్వామీజీలందరినీ కూడా ఈ సనాతన ధర్మం కోసం ఏదైతే మేము కాషాయం కట్టామో, నా కర్మన నా ప్రజయ ధనేన త్యాగే నైకో అమృతత్వ మానసు, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత సాధువులపైన ఉన్నది, సన్యాసులపైన ఉన్నది. ధర్మానికి గ్లాని కలిగితే మొట్టమొదటిసారిగా మాట్లాడాల్సిన గురుతర బాధ్యత కూడా స్వామీజీలు సాధువులపైన ఉన్నది. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించారు. ఆ దేవస్థానం తాలూకా ప్రతిష్టని ఇనిబడింపజేశారు. ఎంతోమంది చైర్మన్లు వచ్చారు. దేవస్థానం గొప్పతనాన్ని దేశాలు ఖండాంతరాల్లో దాని ప్రభావాన్ని పెంచారు. కానీ గత వైసీపీ పాలనలో టీటీడీ వ్యవస్థని, ఒక ప్రపంచ అత్యున్నతమైనటువంటి ధార్మిక వ్యవస్థని, ఒక పుణ్యక్షేత్రాన్ని, ఒక ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా తయారు చేసి బజారుకి ఇడ్చి భక్తులకి దేవుణ్ణి దూరం చేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కానీ కొంతమంది నాయకులకు కానీ హిందుత్వం అంటే గిట్టదు, దేవాలయ వ్యవస్థ అంటే నచ్చదు, దేవుళ్ళంటే వారికి పడదు. వారు ఎందుకంటే వారు ఇతర క్రైస్తవ మతంలో ఉన్నారు. మనమేమి క్రైస్తవ సోదరుల్ని ప్రేమిస్తాం సాధువులుగా మేమందరం. కానీ మీ క్రైస్తవ మతాన్ని మీరు పాటించుకోండి, మాకేం అభ్యంతరం లే. కానీ అదే సమయంలో మెజారిటీ అయినటువంటి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ సనాతన ధర్మం కొనసాగుతూ ఉంటే, మా ఆలయాలు కొనసాగుతూ ఉంటే, మీరు కేవలంగా మా హిందుత్వాన్ని టార్గెట్ చేసి మీరు తాడేపల్లి నుండి ఒక ఎజెండాని అమలుపరిచి రాష్ట్రంలో ఈ క్రైస్తవ మత ప్రచారాన్ని మీరు ప్రోత్సహించి హిందువులపైన దాడులు, దేవాలయాలపైన దాడులు, హిందూ ధర్మం మీద దాడులు, కొద్దిమంది కరుణాకర్ రెడ్డి లాంటి నాయకులు ఎంచుకొని రోజు ఓతర కొట్టడం, రోజు దుర్భాషలాడడం, కొడాలి నాని, అలాగే పేర్లు నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రకరకాలుగా విక్రించి మాట్లాడడం, దేవీ దేవతల్ని దేవస్థానాలు కించపరచడం, ఇది పనిగా పెట్టుకున్నారు. హిందుత్వం అంటే వీరికి గిట్టదు, హిందువులంటే వీరికి నచ్చదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన భార్యని తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి ఆయన రాలే, మనం చూడలే. అదే మసీదులకి వెళ్తారు ఆయన, మేము తప్పు పట్టడంలే, వెళ్ళండి, అందరి మనోభావాన్ని గౌరవించండి. మసీదులకు వెళ్తారు, ఇతర మతాల ప్రార్థనలు వెళ్తారు. కానీ హిందువులు వచ్చేసరికి మాత్రం దేవాలయాలకి కుటుంబ సమేతంగా, భార్య సమేతంగా ఆయన ఇప్పుడు మనం చూడలే. పైపెచ్చు ప్రసాదం ఇస్తే ఆ టిష్యూ పేపర్లో పెట్టేసి పడేయడం చూసాం, తీర్థం ఇస్తే పక్కన ఉంపేయడం చూసాం, ఆ పూర్ణావతి ద్రవ్యాలు ఇస్తూ ఉంటే వేద పండితులు ఆయన వేయకుండా పక్కవారి చేతుల్లో పెట్టేయడం చూసాం. ఇంత కక్ష, ఇంత ద్వేషమా? హిందువులు ఏమన్యాయం చేశారండి వైకాపాకి, వైసీపీ ప్రభుత్వానికి? కాబట్టి పని కట్టుకొని ఏదైతే హిందువులు ఈరోజు విషయాన్ని తెలుసుకొని పక్కన పెట్టారో, వీళ్ళకి ఓడించి పక్కన కూర్చుని పెట్టారో, హిందువులు ఎంత అన్యాయం చేశారు.